ఇప్పుడు మనం వేవ్ ప్రాపగేషన్ ఇన్ లాసీ మీడియం గురించి నేర్చుకుందాం ఫేజర్ ఫామ్లో. సో యాక్చువల్గా వేవ్ ఈక్వేషన్ మీకు తెలుసు, డెల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ సిగ్మా దో బై దోటి ఈ ప్లస్ మ్యూ ఈ మ్యూ ఎప్సిలాన్ దో స్క్వేర్ ఈ బై దోటి స్క్వేర్. ఇది కండక్టింగ్ మీడియం. అంటే వేవ్ ఫ్రీ స్పేస్లో ఉన్నప్పుడు ఏమీ అటెన్యూషన్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈస్గా ట్రావెల్ అయిపోతుంటుంది, ఎందుకంటే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ హియర్ కండక్టింగ్ మీడియం అయితే వేవ్ నెమ్మదిగా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ డిగ్రేడ్ అవ్వడం అనేది e⁻⁻⁴x రూపంలో డిగ్రేడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే కండక్టింగ్ మీడియంకి సిగ్మా అనేది నాట్ ఈక్వల్స్ టు 0. అట్ ద సేమ్ టైమ్ ఆల్ఫా ఈజ్ ఆల్సో నాట్ ఈక్వల్స్ టు 0. ప్రాపగేషన్ అటెన్యూషన్ కాన్స్టెంట్ ఉంటుంది అండ్ కండక్టివిటీ కూడా 0 కాదు, ఎంతో కొంత ఎక్కువ ఉంటుంది. సో కండక్టింగ్ అంటేనే, కండక్టింగ్ మీడియం అంటేనే కరెంట్ ఉంటుంది, కాబట్టి సిగ్మా అనేది కండక్టివిటీ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సో ఈ రెండు ఇక్కడైతే సిగ్మా ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ ఆల్ఫా ఈజ్ ఆల్సో 0. ఓకే, ఎనీవే ద వేవ్ ఈక్వేషన్ ఇక్కడ సెకండ్ ఆర్డర్లో ఇలా రాసాం కదా కండక్టింగ్ మీడియంకి. దీన్ని మనం ఫేజర్ ఫామ్లో రాస్తే మ్యూ సిగ్మా దో బై దోటి అంటే j⍵e ప్లస్ మ్యూ, ఇది లాసీ మీడియం అంటున్నాను కాబట్టి మ్యూ ఎప్సిలాన్ ఉంచేద్దాము, j²ω²e. ఇప్పుడు దీంట్లో j కామన్గా ఉంది, ఒమేగా కామన్గా ఉంది, రెండిట్లో మ్యూ కూడా కామన్గా ఉంది, jω మ్యూ కామన్ చేద్దాం. సిగ్మా ఈ ప్లస్ j ఒకటి ఉంది, ఒమేగా ఒకటి ఉంది ఎక్స్ట్రా, ఎప్సిలాన్ ఒకటి ఉంది, ఈ ఒకటి ఉంది. ఓకే, సో ఇలా కామన్ తీయచ్చు. మళ్ళీ దీన్ని అడిషనల్గా ఇంకొక ఈ కూడా కామన్గా ఉంది కాబట్టి సిగ్మా ప్లస్ jω ఎప్సిలాన్ అని కామన్ తీసి ఈ అని రాయొచ్చు. అప్పుడు ఈ ఒక్క టర్మ్ని మనం ఏమంటాం అంటే గామా స్క్వేర్ అని అంటాం అనమాట. సో దేర్ఫోర్ డెల్ స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు గామా స్క్వేర్ ఈ అని రాయొచ్చు, లేదా దో స్క్వేర్ ఈ బై దోటి స్క్వేర్ మైనస్ గామా స్క్వేర్ ఈ ఈజ్ ఈక్వల్స్ టు 0 అని రాయొచ్చు. ఓకే, సో యాక్చువల్గా మనకి తెలుసు, వీ నో హ్యావ్ ఏ ఫార్ములా ఈ ఆఫ్ ఎక్స్ అనేది E0 ఇంటూ e⁻⁻⁰ అంటే ఇది నెమ్మదిగా ఎలా డిగ్రేడ్ అవ్వడం అనేది e⁻⁻⁰ రూపంలో డిగ్రేడ్ అవుతూ ఉంటుంది వేవ్. సో అది ఒక కొంత యాంప్లిట్యూడ్ ఇక్కడ E0 ఉందనుకోండి, E0 యాంప్లిట్యూడ్ e⁻⁻⁰ రూపంలో ఇలా డిగ్రేడ్ అవుతూ ఉంటుంది. సో అందుకని ఈ ఆఫ్ ఎక్స్ని మనం వాల్యూని ఏమని రాయొచ్చు అంటే E0 ఇంటూ e⁻⁻⁰ కింద రాయొచ్చు. యాక్చువల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాంపోనెంట్ని రియల్ టర్మ్ని మనం తీసుకుంటే కనుక ఈ ఆఫ్ ఎక్స్ e⁻j⍵t మనం మల్టిప్లై చేస్తే మనకి ఫేజర్ నొటేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ని e⁻j⍵t మల్టిప్లై చేసి రియల్ టర్మ్ తీసుకుంటే కనుక మనకి ఫేజర్ నొటేషన్ వస్తుంది. సో దీన్ని మనం రియల్ కాంపోనెంట్ ఆఫ్ ఈ ఆఫ్ ఎక్స్ అంటే E0 ఇంటూ e⁻⁻⁻x e⁻j⍵t కింద రాసుకోవచ్చు. సో దేర్ఫోర్ RE E0 ఇంటూ e⁻⁻γ అంటే ఆల్ఫా ప్లస్ j⍵ అనమాట. గామా అంటే ఆల్ఫా ప్లస్ j⍵ ఇంటూ e⁻j⍵t అని రాయొచ్చు. సో దీన్ని బట్టి రియల్ టర్మ్ ఏమవుతుందంటే E0 ఇంటూ e⁻−j⍵x గామా అంటే ఆల్ఫా ప్లస్ j⍵. సో గామా ఎక్స్ అంటే ఆల్ఫా ప్లస్ j⍵ ఇంటూ ఎక్స్, సో ఆల్ఫా ప్లస్ j⍵ ఇంటూ ఎక్స్. సో మైనస్ ఆల్ఫా ఎక్స్ మైనస్ j⍵x ప్లస్ j⍵t. దీన్ని ఇంకో విధంగా రాయొచ్చు, RE E0 ఇంటూ e⁻−α_x e⁻j⍵t మైనస్ βx కింద రాయొచ్చు, j కాంపోనెంట్ తీస్తే. దీన్ని బట్టి రియల్ కాంపోనెంట్ E0 ఇంటూ e⁻−α_x e⁻j⍵t మైనస్ βxని e⁻j⍵t మైనస్ βx మనం e⁻j⍵t కింద రాసుకుంటే cos ⍵t మైనస్ βx ప్లస్ j sin ⍵t మైనస్ βx రాసుకోవచ్చు. మనకి టర్మ్ అవసరం లేదు, ఓన్లీ రియల్ టర్మే కావాలి కాబట్టి cos ⍵t మైనస్ βx కింద రాసుకోవచ్చు. సో ఇక్కడ e⁻−αx అంటే విత్ రెస్పెక్ట్ టు అటెన్యూషన్ అనేది e⁻−αx రూపంలో ఇలా డిగ్రేడ్ అవుతుంది అని చెప్పడం అనమాట. గామా అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ j⍵x కాబట్టి e⁻−γx అంటే అటెన్యూషన్ కాన్స్టెంట్ e⁻−αx కింద తిరుగుతుంది, అలాగే ప్రాపగేషన్ కాన్స్టెంట్ మైనస్ j⍵s అవుతుంది. సో టోటల్గా అటెన్యూషన్ కాన్స్టెంట్ ప్రాపగేషన్ కాన్స్టెంట్ ఫేజ్ కాన్స్టెంట్ ఇవన్నీ కూడా నెమ్మదిగా డిగ్రేడ్ అవుతున్నట్టుగా మనకి ఈ ఈక్వేషన్ చెప్తుంది. సో దిస్ ఈజ్ E ఈక్వల్స్ టు RE ఆఫ్ E0 e⁻−αx cos ⍵t minus βx. Gamma is a propagation constant from the above equation which is attenuated by e⁻−αx.